వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? అయాన్ష్ తో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వ్లాగ్ చేశాను. ఇక్కడ అయాన్ష్ అయితే స్కూల్ కి వెళ్ళాడు. వాడు వచ్చే లోపు నా వర్క్ ఫినిష్ చేస్తున్నాను. మీరు ఇన్ని వర్క్స్ చేస్తారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు అని నన్ను బయట ఎవరైనా సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు అడుగుతారు. సో ఇలా అయాన్ష్ స్కూల్ కి వెళ్ళినప్పుడు లేదా వాడు పడుకున్నప్పుడు మాత్రమే నేను నా వర్క్స్ చేస్తాను. ఒక జూట్ బ్యాగ్ మీద పెయింటింగ్ చేస్తున్నాను. నా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే దీని గురించి నేను ఎలా చేశాను అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఛానల్లో. ఒక సైడ్ ఫినిష్ అయిపోయింది, ఇంకో సైడ్ కొంచెం పెండింగ్ ఉంది. అది కూడా అయాన్ష్ వచ్చేలోపు ఫినిష్ చేసేయాలి. వాడు స్కూల్ నుంచి వస్తే నన్ను అస్సలు పెయింటింగ్ వేయనివ్వడు. మార్చుకోద్దాం. మా క్యూటీ పై అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో విన్నారా? బయటికి వెళ్ళావా, బయటికి వెళ్ళే డ్రెస్ వేసుకున్నావా అని అడుగుతున్నాడు. వాడికి ఎంత కంగారు వస్తుందంటే నేను కొంచెం రెడీ అయితే చాలు, బయటకు వెళ్తున్నావా, నేను స్కూల్ నుంచి వచ్చేలోపు షాపింగ్కి వెళ్ళి వచ్చేసావా అని అడుగుతాడు. వాడికి ఎప్పుడు నేను నైట్ డ్రెస్ లో ఉండాలి, కొంచెం రెడీ అయ్యానా చాలు ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్తున్నావా లేదా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేస్తావా అని. ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే అయితే కొంచెం సేపు ఇలా ప్యాంపరింగ్ సెషన్ నడుస్తుంది, ఎందుకంటే చాలా మిస్ అవుతాను అయాన్ష్ నేను మార్నింగ్ నుంచి. సో ఆ రోజు స్కూల్లో ఏం చేశాడు, లంచ్ ఎవరితో తిన్నాడు, ఆ రోజు డే ఎలా నడిచింది, స్కూల్లో ఏం నచ్చింది ఏం నచ్చలేదు అన్ని క్లియర్ గా మాట్లాడతాను. ఎవ్రీడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ టాపిక్స్ మాట్లాడడం అయితే చాలా ఇంపార్టెంట్. ఆ రోజు స్కూల్ వాళ్ళకి ఎలా అనిపించింది, స్కూల్లో ఆ రోజు బాగా నచ్చింది ఏంటి, నచ్చనిది ఏంటి, ఆ రోజు ఏ టీచర్ వచ్చారు, ఏమేం వర్క్స్ నేర్చుకున్నాడు, అండ్ లంచ్ చేసేటప్పుడు ఏ ఫ్రెండ్స్ తో కలిసి కూర్చున్నారు, ఏమేం గేమ్స్ ఆడారు, ఇలా ఎవ్రీథింగ్ అయితే పిల్లలతో మనం మాట్లాడడం అవసరం. సో దట్ వాళ్ళకి ఎక్కడైనా స్కూల్లో ఇబ్బంది ఉందా ఏంటనేది మనకి తెలుస్తుంది. అయాన్ష్ ని ఎవ్రీడే అడుగుతాను నేను. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత బాదాం తినేస్తున్నాడు. మార్నింగ్ తినకుండా వెళ్ళిపోయాడు, సో అందుకని ఫస్ట్ రాగానే అవి తింటున్నాడు. అయాన్ష్ స్కూల్ నుంచి రాగానే ఏం హోంవర్క్స్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూస్తాను. ఇప్పుడు అయాన్ష్ యూకేజీకి వచ్చేసాడు కదా, ఇప్పుడైతే హోంవర్క్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువ అంటే ఏం కాదు, వాళ్ళ ఏజ్ కి అవి ఎక్కువ అనమాట. జస్ట్ 2 ఇస్తారు వాళ్ళ స్కూల్లో, అవి కూడా చాలా తక్కువ ఇస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో అయాన్ష్ అయితే మొత్తం నేర్చుకున్నవన్నీ మర్చిపోయాడు. లాస్ట్ ఇయర్ వచ్చినవి కూడా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి వాడికి. ఇంకా పిల్లల్లో ఇది కామన్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని నేర్పించాల్సి వస్తుంది. సో ఏం చేయాలా అని సర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ఒక సొల్యూషన్ బన్జు. దీని ఫౌండర్ ఎవరో తెలుసా? నీలకంఠ భాను గారు. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండ్ 50+ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. అండ్ శకుంతలా దేవి గారి వరల్డ్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశారు. ఆయన తన టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి పిల్లలకి ఈజీ వేలో అర్థమయ్యేలా ఇది క్రియేట్ చేశారు. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అన్ని విత్ ఇన్ సెకండ్స్ లో చేసేలాగా కిడ్స్ ట్రైన్ అవుతారు. అన్ని సర్చ్ చేసినప్పుడు నాకు బాగా అనిపించింది. సరే అయాన్ష్ కి ఒక ఫ్రీ క్లాస్ ట్రైల్ చేసి చూద్దాము అని చెప్పి తీసుకున్నాను. అయాన్ష్ అయితే క్లాస్ ని చాలా ఎంజాయ్ చేశాడు. చాలా ఈజీ వేలో వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ కోర్స్ యూకేజీ కిడ్స్ నుంచి 9th క్లాస్ కిడ్స్ వరకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది ఇండియాలోనే కాదు, యుఏఈ, యుఎస్ఏ, యూకే అండ్ ఆస్ట్రేలియాలో కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రీ ట్రైల్ క్లాస్ అవైలబుల్ గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఫస్ట్ 100 మెంబర్స్ కి 30% బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్ అయితే ఉంది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక్కసారి ఫ్రీ ట్రయల్ క్లాస్ ట్రై చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అయాన్ష్ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను, అది ఇప్పుడు వాడికి ఇద్దాం. వాడి రియాక్షన్ చూడండి, ఎంత హ్యాపీ అయిపోతాడో. క్లోజ్ యువర్ ఐస్, హియర్ ఇస్ యువర్ సర్ప్రైజ్. ఓపెన్ ఇట్. Sit properly. Sit straight. హెల్ప్ చేయనా? అలా తీయకూడదు, రివర్స్లో తీస్తే పడిపోతుంది. ఒకసారి వదిలే, నువ్వు కింద వదిలే. కెమెరా చూపిస్తుందా? ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇది ఆన్ బటన్. సో ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఇదేంటి అంటే బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ బటన్. ఓకే, ఇది అప్, అదే ఇది మార్చుకోవడానికి అప్ డౌన్. ఇప్పుడు నువ్వు కెమెరా కావాలనుకో, ఫోటో తీయాలంటే ఇక్కడ నొక్కాలి, ఇది కెమెరా సింబల్.
ఓకే దీని మీద నొక్కి ఓకే నేను ఫోటో తీసి చూస్తాను సో నేను ఫోటో తీస్తాను స్మైల్ ఇక్కడ తెచ్చిందా మంచిగా డ్రా చేసి వెయిట్ దీన్ని ఇట్లా పట్టుకొని నాకు ఒక హ్యాండ్తో కుదరట్లే ఇలా చింపితే దిస్ ఈజ్ యువర్ ఫోటో ఇది ఇప్పుడు నేను తీస్తా హ్యాపీ నన్ను తీస్తావా ఓకే వెయిట్ షో మీ మరి లైటింగ్ సరిగ్గా రాలే అయ్యో నేను ఎదురా లైటింగ్ లేదే అమ్మో ఇది ఏమిట్రా అయ్యాన్ మంకీ చూడు బూచిలో పడింది ఇక్కడ దెయ్యంలో పడింది చూడు కాదు చూడు బూచిలో ఉంది ఇది ఏమిట్రా వాట్ ఈస్ దిస్ మంకీ ఇప్పుడు కారు ఉంది కదా దాన్ని జాగ్రత్తగా చూసి ఇది నొక్కాలి కరెక్ట్గా చూసి కెమెరా కదిపేయకూడదు ఇలా స్టడీగా పట్టుకొని ఇలా నొక్కాలా సౌండ్ వస్తే ఫోటో వచ్చినట్టు ఇప్పుడు 2 3 1 అన్నాక ఇక్కడ నుంచి ప్రింట్ వస్తుంది ఆపైతే పోయిద్దాం మొత్తానికి నేను ఇంకా బిగ్ ఫోటో తీస్తా అయాన్ష్ ఫొటోస్ తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చాలా క్రియేటివ్గా తీస్తాడు ఇంకా నా కెమెరా తీసుకుని ఫొటోస్ అన్నీ తీస్తున్నాడు అది ఎక్కడ పడేస్తాడో అని భయమేసి అయాన్ష్ కోసమైతే ఈ చిన్న కెమెరా కొన్నాను నా రియల్ కెమెరా కొంచెం వెయిట్ ఉంటుంది కదా అదేమో వాడు క్యారీ చేయలేకపోతున్నాడు ఇదైతే చాలా ఈజీగా హ్యాండీగా ఉంది ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు ఇది కిడ్స్కి చాలా బాగుంటుంది దీని గురించి కూడా సపరేట్ వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి దీని లింక్ కావాలి అంటే నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు కామెంట్స్ లో లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అందుకనే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇంకా ఇంట్లో కనిపించిన ప్రతి దాన్ని అయితే ఫొటోస్ తీస్తున్నాడు వాడికి ఆ గిఫ్ట్ చాలా నచ్చింది చాలా ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో అండ్ ఈవినింగ్ కొంచెం సేపు పడుకొని లేచాడు లేచిన తర్వాత అయాన్ష్ కి రైన్ కోట్ తీసుకోవడానికి వెళ్ళాము చాలా డేస్ నుంచి ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదా పాపం స్కూల్కి వెళ్ళేటప్పుడు తడిచిపోతున్నాడు సో అందుకనే రైన్ కోట్ తీసుకున్నాను వీటి సైజ్ దొరకడం కొంచెం కష్టమైంది అయితే బాగా పెద్దగా ఉంటున్నాయి లేదా బాగా చిన్నగా ఉంటున్నాయి ఆన్లైన్లో చూద్దాం అనుకున్నాను కానీ క్వాలిటీ ఎలా వస్తాయో అని ఒక డౌట్ అండ్ ఎక్కువ డేస్ పడుతుంది డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది సో ఈ లోపు వాడు తడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి లోకల్లోనే తీసుకున్నాను ఒక షాప్లో అయితే కరెక్ట్ సైజ్ దొరికింది ఆన్లైన్లో కొన్ని చూసాను కానీ 2 to 12 ఇయర్స్కి సరిపోతుంది అంటున్నాడు అంటే 2-3 ఇయర్స్ బేబీకి ఒకటే సైజు 12 ఇయర్స్ బేబీకి కూడా అదే సైజు ఎలా సరిపోతుంది అసలు లూజ్ అయిపోతుంది కదా లేదు అంటే కొంచెం చిన్నగా అవుతుంది పెద్దవాళ్ళకైతే సో అందుకనే ఆ సైజ్ ఇష్యూ కూడా ఉందని చెప్పి నేను ఇంకా ఆన్లైన్లో తీసుకోలేదు అప్పుడు 77 వచ్చినప్పుడు డే మొత్తంలోనే మనకి చాలా ఎక్కువ ఓపిక ఎక్కడ కావాలి అంటే వీళ్ళతో హోంవర్క్ చేయించడంలో ఎంత కోపం వస్తున్నా కానీ ప్రశాంతంగా చెప్పాలి వీళ్ళకి ఒక్కొక్కసారి నేను లేకుండానే వాడంతటి వాడే హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసి అమ్మ సర్ప్రైజ్ అని చూపిస్తాడు ఒక్కొక్కసారి అయితే పక్కన కూర్చున్నా కానీ అవ్వదు ఒక 2 hours టైం పడుతుంది వర్క్ అంతా అవ్వడానికి దానికి రా 184 after 185 very good right వాటిలో చెప్తా 186 very good 180 187 very good ఇలా అమ్మ ఇలా డాడీ next after that 189 very good 189
పిల్లలకి హోంవర్క్ చేయించాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఒకసారి హోంవర్క్ దగ్గర కూర్చుంటే అది 1 hour అవుతుంది, 2 hours అవుతుంది, 3 hours కూడా అవుతుంది. ఒకసారి వాటర్ అంటాడు, ఒకసారి నిద్ర వస్తుంది అంటాడు, ఇంకా నాకు చేయి నొప్పి వస్తుంది రాయలేను అంటాడు. మామూలుగా ఉండదు అసలు. ఆ టైంలో ఎంత కోపం వచ్చినా గానీ కంట్రోల్ అనుకుంటూ ఉండాలి. 43 after 44. Right. 44. 116 after 116 after 117. Very good. Hey, 7 reverse లో రాస్తున్నావు. నీకు 7 reverse లో రాయడమే వస్తున్నాను. అది రాంగ్ చూసుకోవాలి. ఇటు సైడ్ రాయాలి 7. Sorry. It's okay. 142 after 142 after 143. Very good. Write it down. 143. 143. Mm. I must go. My baby. ఇట్రా నేను చెప్తారా. నాన్ని ఫోజ్ ఎమ్మని ఫోటో తీ. Daddy Fozi. కళ్ళు తెరిచి మంచి ఫోజ్ అంటూ పెట్టు. Kaltesi. మంచి ఫోజ్ అంటూ పెట్టు. స్టైల్గా మంచి ఫోజ్ అంటూ పెట్టు. Style. అప్పుడే కాదు. ఇది లాంగ్ వచ్చిందా? ఏ రివర్స్లో పెట్టుకున్నావు? అదే కెమెరా ఇంక చూడు. మేము చెప్పినప్పుడే ఓపెన్ చేయాలి, ఓకేనా? నువ్వు కాదు నాన్న సరే అనాలి. సరే. ఓపెన్. రియల్ కెమెరా అది. నువ్వేంటి పిచ్చి పిచ్చికి చింపేస్తున్నావు? అడిగి చింపడం రావట్లేదు. అనమ్మా ఎవరుకున్నారే? నీకు విషయం తెలుసా, అందులో 4 GB మెమరీ కార్డ్ కూడా ఉంది. వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఎక్కడైనా ఎండ్లో అయినా బయట అయినా తీసుకోవచ్చు. బట్ వీడియోస్ వేస్ట్, ఫొటోస్ ఫన్ కోసం ఏదో పిల్లలకి బాగుంటుంది. గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాన్నకి చూపించు. గేమ్స్ అంటే ఇంట్లో రావులే గేమ్స్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడు. ఇది గేమ్. ఇదిగో. అవునా? అవునా? థ్యాంక్ యూ ఫర్ ద ఫోటో. ప్రింట్ కలర్లో వస్తే బాగుండేది కదా. ఆ ఆప్షన్ లేదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైటే ఉంది. మనం పెయింట్ చేద్దాం. ఆటలకి పెయింట్ ఇంకా నేను ఫోటో తీయండి, మంచి ఫోటో. నువ్వు స్మైల్ చెప్పు. ఇటు సైడ్ పడితే లైటింగ్ రావట్లేదు, ఇటు కూర్చుంటే. నా వెనకాల లైట్ ఉంది అందుకే రావట్లేదు. ఇందాక ఆల్రెడీ తీసాడు. అమ్మాయి ఏంటమ్మా నువ్వు ఎంత నల్లగా పడ్డావు అంటున్నాడు. ఇందాక ఒక ఫోటో తీసాను అని ఆ కోతి అచ్చంత ఏం బొమ్మలో పడింది తెలుసా, దడుచుకున్నాను అసలు ఫోటో చూస్తే. అది అక్కడ పోయింది ఫోటో. వీడియో తీసాను, నీకు చూపిస్తానండి. స్మైల్ చెప్పవా నాకు? ఫోటో తీసేటప్పుడు స్మైల్ ప్లీజ్ అనాలి కదా. అదే పొద్దున్న నుంచి అలాగే తీస్తున్నాడు. ఒకటైతే షేక్ లాగా వచ్చింది తెలుసా, ఇట్లా కలుపు. అమ్మో ఇందులో నేను ఎక్కడున్నానే? ఆగాగు, అసలు నా తల ఏదో చిట్టు తల్లి. నువ్వు నన్ను తీసావా మంకిని తీసావా? చిన్న మంకిని తీసాడు, పెద్ద మంకిని
అందుకనే అమ్మకు డాడీది అంత మంచిగా తీసి నాదేమో తలకాయ లేపేసావు చీటి తల్లి. అది చూడు నాన్న చూడు ఎంత బాగా తీసావు. నాన్న మంచిగా స్టిల్ ఇచ్చాడు, నేను మంచిగా మంకీని పట్టుకొని మరీ పోజ్ ఇచ్చాను. అందుకే మంకీ తీసాడు. నా గిఫ్ట్ నాకు ఇచ్చే. నాడు గిఫ్ట్ మరే అంత కష్టపడి మంచిగా కొనిస్తే కొనిచ్చేసావు నేను నాడే. మరి నన్ను మంచిగా ఫోటో తీయాలి కదా. ఇప్పుడు మంచిగా తీస్తా. అంతే. ఏం మొక్కలు అది మీకు కొనిచ్చింది ఎవరు? ఎవరు దిగుతున్నారు? నాకు ఒక్క ఫోటో కూడా తీయట్లేదు మీరు. కళ్ళు మూసుకో. ఆడే బాగా తీసాడు, నువ్వే బ్లర్ బ్లర్గా తీసావు. నేను చూసా చిట్టి ఇదిగో. నేను చూసా ఎనకరించి. అసలు నా మొహం మంచి ఫోటో. అదేంట్రా నాన్నకి రాట్లే ఫొటోస్ తీయడం కదా చిట్టు. రే ఫోటో ఇంకా రీల్స్ అయిపోతూనే ఉంటాయి. కెమెరా కాస్ట్ కంటే రీల్స్ కాస్ట్ ఎక్కువైపోతాయి నాకు. కాదురా నాన్న, ఇదేంటి? చూడండి సర్ప్రైజ్. సర్ప్రైజ్. సరే ప్రతి ఫోటో కళ్ళు మూసుకోవాలి, అదే సర్ప్రైజ్ నీకు. ఇలా చేస్తే నాన్న కెమెరా దాసేస్తారు రే. నా మొహం పడకుండా అలా తీసుంటావు. అయ్యో అయ్యో ఏ ఇది క్రియేటివిటీ. చక్కగా నువ్వు వాడికి తీసిన ఫోటోని అయాన్ష్ తీసాడు. ఫోటోస్ చూడరా. అయాన్ష్ బాగా తీసాడు. ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో బాగుంది చెప్పండి గైస్. ఇది బాగుంది. అరే ఇద్దరు తోడు దొంగలు. నాని సర్ప్రైజ్ కావాలా? చాలా అయాన్ష్ నాన్నకి ఫొటోస్ అంటే చాలా ఇష్టం, దిగడం అంటే. పాపం తను అప్పుడే ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చారు ఆఫీస్ నుంచి. కనీసం ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు అయాన్ష్. వాళ్ళ డాడీ రాగానే ఫస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి వాడి కెమెరా చూపిస్తున్నాడు. పాపం ఎంత వెయిట్ చేస్తాడో, డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ ఎప్పుడు వస్తారు అంటూనే ఉంటాడు. స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ డాడీ వచ్చేసరికి ఏమో చాలా లేట్ అవుతుంది. అయాన్ష్ వీడియోస్ చూసినప్పుడు నాకు రెగ్యులర్ గా వచ్చే కామెంట్ ఏంటంటే అయాన్ష్ లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నాడు అని. ఎస్, అయాన్ష్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి వాడు లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తాడు. ఒక 1 or 2 కామెంట్స్ కూడా చూశాను రైట్ హ్యాండ్స్తో రాయించండి అని. నేనైతే అలా చేంజ్ చేయాలనుకోవట్లేదు. అయాన్ష్కి అది న్యాచురల్గా వచ్చింది, దేవుడు అదే ఇచ్చారు. సో మనం చేంజ్ చేయాలనుకోవడం ఎందుకు చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని నాకు అలా ఏం ఉండదు. అది అయాన్ష్కి న్యాచురల్గా వచ్చింది కాబట్టి నేనేం చేంజ్ చేయను, అదే ఉంచేస్తాను. సో అయాన్ష్తో నా ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. అంటే ఎవ్రీడే ఇలా కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.